హాయ్ అండి, అందరికీ నమస్తే. ఐఎమ్ భాగ్య. మన ఎస్హెచ్ గార్డెనింగ్ కి స్వాగతం. ఈ రోజు వీడియోలో ఒక కొత్త ప్రొడక్ట్ అయితే మీ అందరికీ చూపించబోతున్నానండి. మీ అందరికీ చాలా యూస్ఫుల్ గా ఉంటది అనుకుంటున్నాను. ఆ కిట్ మనకే కాదండి, ఇంకా పొలాల్లో పండించే వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్. ఆ కిట్ చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయండి ఆ కిట్ వల్ల. ఇంతకీ ఆ కిట్ ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. ఇదేనండి ఆ కిట్, అమృతాహార్. ఇదైతే మేము ఓఆర్జీ గార్డెనర్ సంపత్ మావయ్య దగ్గర తెప్పించుకున్నాం. చాలా బెటర్ రిజల్ట్స్ వచ్చాయి. ఆల్రెడీ ఒకసారి మావయ్య తెచ్చి ఇచ్చారు, దాని తర్వాత మళ్ళీ అమ్మ తెప్పించుకున్నారు. 2-3 కిట్స్ అనేవి తెప్పించి ఉంచారు. ఎందుకంటే ఇక్కడ గార్డెన్ ఉంది, అక్కడ గార్డెన్ ఉంది, ఇంకా కింద పెరట్ తోట ఉంది. 2-3 కిట్స్ అనేవి తెప్పించి ఉంచారు. చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి ఈ కిట్. ఇంకా ఈ కిట్ కోసం చెప్పాలంటే ఇది మొత్తం ఆర్గానికేనండి, ఎలాంటి కెమికల్స్ అనేవి కలవు. ఇంకా దీంట్లో చాలా బ్యాక్టీరియాస్ అయితే ఉంటాయి, బ్యాక్టీరియాస్, ఫంగస్ అలాంటివి ఉంటే మనకి ఎలాంటి హాని కూడా ఉండదండి ఈ కిట్ వల్ల. మొత్తం ఈ కిట్ లో 19 ఐటమ్స్ అయితే ఉంటాయండి. ఇదిగోండి ఇక్కడ ఉంటే ఏంటేంటి ఉంటాయని: బయో ఫెర్టిలైజర్స్, బయో పెస్టిసైడ్స్, బయో కంట్రోల్ ఏజెంట్స్, గ్రోత్ ప్రమోటర్స్, ఆయిల్ అప్లికేషన్స్, ఇంకా ప్రిడేటర్స్. మొత్తం ఈ కిట్ లో 19 ఐటమ్స్ అయితే ఉంటాయండి. మనం ఇప్పుడు ఈ కిట్ ని ఓపెన్ చేసి అందులో ఏమేమి ఉన్నాయో అన్ని చూద్దాం, ఓకేనా? నిజంగా ఈ అమృతాహార్ కిట్ తోని మనం అమృతమైన ఆహారం తీసుకోవచ్చండి. చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఇదిగోండి ప్రోడక్ట్స్ మొత్తం 19 ఐటమ్స్ కరెక్ట్గా వస్తాయండి. దేనికి దానికి సపరేట్ చేసి పెట్టాను. ఇవన్నీ బయో ఫెర్టిలైజర్స్, ఇవి బయో పెస్టిసైడ్స్, ఇంకా ఇవి గ్రోత్ ప్రమోటర్స్, ఇవి సాయిల్ అప్లికేషన్, ఇది ప్రిడేటర్, ఇంకా ఇది బయో కంట్రోల్ ఏజెంట్. దానికి సపరేట్ చేసి పెట్టారండి. ఇప్పుడు వీటి యూజ్ ఏంటంటే, మనం ఒక మొక్క ఎదుగుదల కట్టలేకపోతే ఒక ఫెర్టిలైజర్ చేస్తాం, లీవ్స్ అనేవి గ్రీన్గా లేకపోతే ఇంకో ఫెర్టిలైజర్ చేస్తాం, మొక్కకి ఏదైనా డిసీజ్ వస్తే ఇంకో ఫెర్టిలైజర్ చేస్తాం, రూట్ నాడల్స్ అనేవి ఎఫెక్ట్ అయితే ఇంకో ఫెర్టిలైజర్ చేస్తాం. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫెర్టిలైజర్ అనేది చేస్తాం కదా. మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ అండి ఈ కిట్ మాత్రం. వీటిలన్నిటిని వాటర్లో డైల్యూట్ చేసి 2 days ఉంచి దాని తర్వాత స్ప్రే చేసుకోవచ్చు. లేదంటే ఎవరికైనా ఇన్స్టెంట్గా ఇప్పుడే చేశారనుకుంటే కూడా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేనైతే అంటే దీన్ని ఫర్మెంట్ చేయడం చూపిస్తాను. ఒక్కొక్కటి వేస్తూ దాని యూజెస్ అయితే మాట్లాడుకుందాం, వచ్చేయండి. వీటన్నిటిని కలిపిన తర్వాత దీన్ని 2 days ఫర్మెంట్ చేసుకోవాలనుకుంటే దీంట్లో కొంచెం బెల్లం, ఏదో ఒక పిండి యాడ్ చేయాలండి. అంటే మైదా పిండి కాదు, బియ్యం పిండి కాదు, ఏదో ఒక 2 బద్దల పప్పు ఉంటుంది కదా, ఆ పప్పు పిండిని అయితే యాడ్ చేయాలి. ఇప్పుడు నేను అవి యాడ్ చేసి చూపిస్తాను. ముందు ఈ బయో ఫెర్టిలైజర్స్ వేస్తూ వీటి కోసం యూజెస్ చెప్తాను, ఓకేనా? ముందుగా ఈ బయో ఫెర్టిలైజర్స్ అంటే ఏంటి, దేనికోసం అంటే సాయిల్ యొక్క ఫెర్టిలిటీ కోసం, ఇంకా మొక్క ఎదుగుదల కోసం, మొక్క బుషీగా అవడం కోసం, ఆకులన్నీ గ్రీన్గా ఉండడం కోసం, వాటి కోసం ఈ బయో ఫెర్టిలైజర్స్ అండి. ఈ బయో ఫెర్టిలైజర్స్ లోని కే పవర్ అండి. ఇది దేనికంటే మొక్కకి పొటాషియం అనేది అందిస్తుందండి ఈ కే పవర్ వేయడం వల్ల. మనం క్యాప్ ఓపెన్ చేయగానే ఇలా ఉంటుందండి. వీటికి మనం హోల్ పెట్టుకోవాలి. దీనికి హోల్ అయితే పెట్టేసుకున్నామండి. వీటిని ఎంత అమౌంట్ లో తీసుకున్నా పర్వాలేదండి, ఎక్కువ వేసినా పర్వాలేదు, అలాగని ఎక్కువ వేసేయకూడదండి. ఇదైతే 20 లీటర్స్ బకెట్. 2-3 డ్రాప్స్ వేస్తున్నానండి. మన గార్డెన్కి సరిపోయినంత వేసుకోండి. ఎక్కువ పెస్ట్ ఉంటే మాత్రం ఈ బయో పెస్టిసైడ్స్ ఎక్కువ వేసుకోవాలి. మనకి ఎక్కువ ఈల్డ్ కావాలనుకుంటే, అంటే మొక్క గ్రోత్ ఎక్కువ కావాలనుకో ఈ బయో ఫెర్టిలైజర్స్ వేసుకోవాలి. ఇదైతే నేను 2-3 డ్రాప్స్ వేస్తున్నాను. ఇంకా మీ అందరికీ ఓ విషయం చెప్పాలండి. మొన్న నేను చిక్కుడుకాయ వీడియో చేశాను కదా, చాలా మంది మాకు సీడ్స్ కావాలండి, మాకు సీడ్స్ పంపగలరా అని కామెంట్లు అయితే పెట్టారు. అంటే చాలా మంది వీడియో చూసారు కానీ ఫుల్గా చూడలేదండి, సగం చూసి మాకు సీడ్స్ కావాలని కామెంట్ అయితే పెట్టారు. అసలు ఆ రేర్ వెరైటీస్ అన్ని మేము విజయ్ గారి దగ్గర ఉన్నాయని చెప్పాము, కావాల్సి అక్కడి నుంచి తెప్పించుకోండి అని కూడా ఆవిడ లింక్ అంతా ఆవిడ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో పెట్టాము ఆ వీడియోలోని. ఇంకా అది గివ్ అవే వీడియో కూడా కాదండి. గివ్ అవే వీడియో అయితే మేమే 2-3 days ముందే అప్డేట్ అయితే ఇస్తాము. మీకోసమే చాలా సీడ్స్ అనేవి దాస్తున్నామండి. అమ్మ ఎప్పుడు ఏ సీడ్స్ ఉన్నా గివ్ అవే కోసం అని చాలా సీడ్స్ అనేవి తీసి పక్కన పెడతారు. గివ్ అవే అయితే 2-3 days ముందు మేమే అప్డేట్ ఇస్తాము. ఆ చిక్కుడుకాయ సీడ్స్ మాత్రం విజయ్ గారి దగ్గర ఉన్నాయని చెప్పాము. అలాగే మీకు ఇంకో విషయం అండి, వీటి గురించి ఈ ఐటమ్స్ అన్నిటిని మనం ఓపెన్ చేసి ఎండ్లో ఉంచకూడదండి. ఎండ్లో ఉంచేస్తే ఏమవుతుందంటే వీటిలో చాలా వరకు బ్యాక్టీరియాస్, ఫంగస్ అలాంటివి ఉంటాయి. అవి ఎక్కువ ఎండ్లో ఉండడం వల్ల చనిపోతాయి. అప్పుడు మనకి ఈ ఐటమ్స్ దేనికి పనికి రాకుండా అయిపోతాయి. కాబట్టి వీటిని మనం ఎండ్లో ఉంచకూడదు, నీడలోనే పెట్టాలి.
స్ప్రే కూడా మనం ఈవినింగ్ పూటే చేయాలండి, మధ్యాహ్నం పూట కాదు. నెక్స్ట్ వచ్చేసి అజో పవర్ అండి. ఇది దేనికి హెల్ప్ అవుతుందంటే ప్లాంట్కి నైట్రోజన్ ఫిక్సింగ్కి హెల్ప్ అవుతుంది, ఇంకా ప్లాంట్ని హెల్తీగా ఉంచడానికి హెల్ప్ అవుతుందండి. ఇలా అన్నీ ఒక 2-3 డ్రాప్స్ వేసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి ఫాస్ఫో పవర్ అండి. ఇది దేనికి హెల్ప్ అవుతుందంటే రూట్స్ బాగా డెవలప్మెంట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అమూల్య. ఇది దేనికి హెల్ప్ అవుతుందంటే ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్గా హెల్ప్ అవుతుంది. అంటే ప్లాంట్స్ అనేవి బుషీగా అవడానికి, లీవ్స్ అనేవి గ్రీన్గా అవడానికి దానికి హెల్ప్ అవుతుంది. అయిపోయాయండి బయో ఫెర్టిలైజర్స్. ఇప్పుడు బయో పెస్టిసైడ్స్. దీంట్లో స్టార్టింగ్ వచ్చేసి బెవరిన్ అండి. ఇది దేనికి హెల్ప్ అవుతుందంటే మన దగ్గర పాదులు ఉంటే ఎక్కువ ఫ్లైస్ అనేవి వచ్చేస్తాయి కదండి, కన్నాలు పెట్టేస్తే దానికి హెల్ప్ అవుతుంది. అలా అవ్వకుండా కంట్రోల్ చేయడానికి అయితే హెల్ప్ అవుతుందండి ఈ బెవరిన్. నెక్స్ట్ వచ్చేసి విక్టరీ. ఇది దేనికి హెల్ప్ అవుతుందంటే సకింగ్ పెస్ట్స్ ఉంటాయి కదండి, అలాంటివి రాకుండా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి వెర్సీ పవర్. ఇది దేనికి హెల్ప్ అవుతుందంటే మనకి మొక్కలకి చాలా మిల్లీబగ్స్ అయితే పట్టేస్తాయి కదా, అవి రాకుండా హెల్ప్ అవుతుంది. ఇంకా ఆకుల మీద వైట్ కలర్ ఫ్యూమ్స్లా ఫామ్ అయిపోతే వాటికి కూడా హెల్ప్ అవుతుందండి ఈ వెర్సీ పవర్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ప్యాసీ ఎన్ పవర్. ఈ ప్యాసీ ఎన్ పవర్ దేనికి హెల్ప్ అవుతుందంటే రూట్ నాడ్యూల్స్ రాకుండా హెల్ప్ అవుతుంది, అంటే నెమటోడ్స్ పట్టకుండా హెల్ప్ అవుతుందండి. బయో పెస్టిసైడ్స్ అయితే అయిపోయండి. ఇప్పుడు వచ్చి గ్రోత్ ప్రమోటర్స్. దీంట్లో స్టార్టింగ్ వచ్చేసి ఆల్జిస్టిమ్. ఈ ఆల్జిస్టిమ్ దేనికి హెల్ప్ అవుతుందంటే పూత ఎక్కువ రావడానికి హెల్ప్ అవుతుంది, ఇంకా పూత రాలిపోకుండా ఉండడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఈ వ్యామ్ పవర్ వచ్చేసి చాలా యూస్ఫుల్ అండి. మనం గార్డెన్ స్టార్ట్ చేసాం అంటే సాయిల్ మిక్స్ చేస్తాం కదా, అప్పుడు ఆ మిక్చర్లోని కొంచెం ఈ వ్యామ్ పవర్ యాడ్ చేసి మిక్స్ చేసి మనం కుండీలో వేసుకుంటే మట్టి పాడైపోకుండా ఉంటుందండి. మనకు అప్పుడు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అని రాకుండా ఉంటే ముందుగానే మన ఈ ప్రోడక్ట్స్ అన్ని యూజ్ చేసుకుంటూ ఉంటే మనం ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయం. అదే ముందు జాగ్రత్త తీసుకోవడం అంటారు కదా, అలా మనం ముందు జాగ్రత్తగా ఇవన్నీ యూజ్ చేసాం అనుకోండి, అప్పుడు మనం ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయం. నెక్స్ట్ వచ్చేసి అమూల్య గోల్డ్ అండి. ఈ అమూల్య గోల్డ్ వచ్చేసి ఫంగల్ డిసీజెస్ రాకుండా హెల్ప్ అవుతుందండి. ఇదైతే పౌడర్ లాగా ఉంటుందండి, ఇది లిక్విడ్ కాదు. దీన్ని ఇలా మనం చేత్తో తీసి వేసుకోవచ్చు, మనకైతే ఏం అవ్వదండి. ఇవంతా ఆర్గానిక్ ప్రోడక్ట్ కాబట్టి మనం చేత్తో తీసి వేసేయచ్చు. నెక్స్ట్ వచ్చి ఇది శ్రీశక్తి అండి. దేనికి హెల్ప్ అవుతుందంటే ఫ్రూట్ ప్లాంట్స్ ఫ్లవరింగ్ అనేది హెల్ప్ అవుతుందండి ఈ శ్రీశక్తి అనేది. ఇది కూడా పౌడర్ లాగే ఉంటుందండి. ఇలా కొంచెం చేతిలో వేసుకొని వేసుకోవచ్చు. గ్రోత్ ప్రమోటర్స్ అయితే అయిపోయాయండి. ఇప్పుడు బయో కంట్రోల్ ఏజెంట్స్. దీంట్లో స్టార్టింగ్ వచ్చేసి మోనస్. ఇది దేనికి హెల్ప్ అవుతుందంటే లీవ్స్ మీద బ్రౌన్ ప్యాచెస్ అలాంటివి వచ్చేస్తాయి కదా, అలాంటివి రాకుండా ఇది హెల్ప్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి నీమ్ ఆయిల్. నీమ్ ఆయిల్ కోసం అందరికీ తెలిసిందే కదండి, చాలా యూస్ఫుల్ మన గార్డెన్కి. నీమ్ ఆయిల్ కూడా ఈ కిట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ట్రైకో పవర్ అండి. ఇది దేనికి హెల్ప్ అవుతుందంటే మొక్కకి ఎలాంటి ఫంగస్ పట్టకుండా హెల్ప్ అవుతుంది ఇది. నెక్స్ట్ ఇది వచ్చేసి KNASSA అండి. ఇది దేనికి హెల్ప్ అవుతుందంటే బ్యాక్టీరియల్ ఇంకా ఫంగల్ డిసీజెస్ ఏవి రాకుండా ఇది హెల్ప్ అవుతుంది. ఇది పౌడర్ లాగే ఉంటుందండి. బయో కంట్రోల్ ఏజెంట్స్ అన్నీ అయిపోయాయండి. ఇప్పుడు సాయిల్ అప్లికేషన్స్. దీంట్లో ముందు డీబ్యాక్ట్. ఇది దేనికి హెల్ప్ అవుతుందంటే మనం కిచెన్ వేస్ట్ తెచ్చి కుండీలో వేసిన తర్వాత వెంటనే ఇది 2-3 డ్రాప్స్ వేస్తే ఆ కిచెన్ వేస్ట్ అనేది బేగా డికంపోజ్ అయిపోతుందండి మట్టిలోని. నెక్స్ట్ భూశక్తి గ్రాన్యూల్స్ అండి. ఇవి చిన్న బాల్స్ లాగా ఉంటాయి. దీనివల్ల యూజ్ ఏంటంటే రూట్స్ బాగా డెవలప్ అవుతాయండి. ఇదైతే నెమ్మ పవర్ అండి. దీంట్లోని చిన్న లివింగ్ బ్యాక్టీరియా ఉంటుంది, అది మనకు కనిపించదు. దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇది మొత్తం 200 రకాల పురుగులు తింటదండి. చాలా ఆశ్చర్యంగా ఉంది కదండి, 200 రకాల పురుగులు తింటదంటే. ఇది తడిగా కొంచెం ముద్దలాగా ఉంటుంది. దీంట్లోనే లివింగ్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది తడిగా ఉండడం వల్ల. చూడండి, ఇలా చిన్న పీస్ తీసుకొని మనం వేస్తే సరిపోద్ది.
అయిపోయిందండి. మొత్తం 19 ఐటమ్స్ అనేవి వేసాము. మనం దీన్ని ఫర్మెంట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి దీంట్లోని బెల్లం ఇంకా ఏదో ఒక పప్పుల పిండిని తీసుకోవాలి. నేనైతే శనగపిండిని తీసుకుంటున్నాను. అవి ఎంత క్వాంటిటీలో తీసుకోవాలంటే మనం 1 లీటర్ వాటర్ తీసుకుంటే బెల్లం ఒక 10 గ్రామ్స్ ఇంకా శనగపిండి ఒక 10 గ్రామ్స్ అలా తీసుకోవాలి. మొత్తం ఇది 20 లీటర్స్ కాబట్టి నేను 200 గ్రామ్స్ ఆఫ్ బెల్లం ఇంకా 200 గ్రామ్స్ ఆఫ్ శనగపిండి తీసుకుంటున్నాను. మొత్తం 200 గ్రామ్స్ బెల్లం ఇది మొత్తం వేసేస్తున్నాను. ముందుగానే కోరీస్ పెట్టుకున్నాను. ఇంకా తర్వాత 200 గ్రామ్స్ శనగపిండిని అయితే వేస్తున్నానండి. దీంట్లో ఇప్పుడు మనం వాటర్ వేసి బాగా మిక్స్ చేయాలి. వాటర్ వేసిన తర్వాత కొంతసేపటికి మొత్తం కరిగిపోతుందండి. అంతేనండి, అయిపోయింది. దీన్ని 2 డేస్ ఫర్మెంట్ చేసిన తర్వాత స్ప్రే చేసుకోవచ్చు. ఈ లిక్విడ్ 2 డేస్ ఫర్మెంట్ అయిన తర్వాత దీన్ని డైరెక్ట్గా యూజ్ చేసేకూడదండి. ఈ ఫర్మెంట్ అయిన లిక్విడ్ 1 లీటర్ తీసుకొని 5 లీటర్స్ ఆఫ్ వాటర్లో కలుపుకొని అప్పుడు మనం స్ప్రే చేయాలి. డైరెక్ట్గా స్ప్రే చేయకూడదు. దీనికి ఇప్పుడు క్లాత్ కట్టుకోవాలండి. ఇంకా మనం జీవామృతం అలాంటి వాటికైతే రోజు మార్నింగ్ ఈవినింగ్ కలుపుతూ ఉంటాం. దీనికి కూడా అలా కలుపుకోవచ్చు, కలుపుకోపోయినా పర్వాలేదు. ఇంకా ఫెర్టిలైజర్ ని క్లాత్ కట్టేసి పక్కన పెట్టేశాను. ఇది మనం తయారు చేసిన వారం రోజుల్లోనే వాడేయాలండి. ఎందుకంటే దీంట్లోనే బ్యాక్టీరియా పెరుగుతూ తగ్గుతూ ఉంటది. మనం ఇలా ఫర్మెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే బ్యాక్టీరియా అనేది ఇంక్రీజ్ అవుతుంది. మనం ఈ తయారు చేసిన ఫెర్టిలైజర్ ని వారం కన్నా ఎక్కువ రోజులు ఉంచామంటే దాంట్లోనే బ్యాక్టీరియా అయితే మొత్తం తగ్గిపోతుంది. ఈ ఫెర్టిలైజర్ ని ఎవరైనా ఇన్స్టెంట్ గా యూజ్ చేయాలనుకుంటే బెల్లం ఇంకా శనగపిండి కలుపుకుంటే ఈ ఐటమ్స్ అనేవి వేసి వాటర్ అనేది వేసి అప్పుడు స్ప్రే చేసుకోవచ్చు. ఓన్లీ ఈవినింగ్ పూటే చేయాలండి. దీన్ని అసలు ఎండ్లో స్ప్రే చేయకూడదు. అలాగే ఈ ఫెర్టిలైజర్ని ఎండ్లో కూడా పెట్టకూడదండి. ఓన్లీ షేడెడ్ ప్లేస్లోనే పెట్టుకోవాలి. ఎండ్లో పెడితే దీంట్లోని బ్యాక్టీరియాస్ మొత్తం చనిపోతాయి. ఇదండి వీడియో అయితే. ఇలాంటి కిట్ మీరు కూడా తెప్పించుకోవాలనుకుంటే ఓఆర్జీ గార్డెనర్ సంపత్ మావయ్య డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో పెడతాం. ఒకసారి చెక్అవుట్ చేయండి. బాగా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నానండి ఈ వీడియో మీ అందరికి. చాలా మంది వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరి ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. సమస్తలోక సుఖినో భవంతు.